సమీకరణంలో ఉదయగిరి, కందుకూరు, కావలి సమీకరణంలో సుబ్బానాయుడు గారికి కావలి నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేకపోయినా కృష్ణారెడ్డి గారికి బాధ్యతలు ఇవ్వాలంటే సుబ్బానాయుడు గారిని పిలిచి మాట్లాడితే ఒకే ఒకటి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, సార్ అవకాశం ఉంటే నాకు ఇవ్వండి, లేక ఎవరికి ఇచ్చినా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా కావలి నియోజకవర్గంలో రెపరెపలాడించే బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చి వచ్చారు. దాంట్లో భాగంగా కావలిలో సమావేశం, నియోజకవర్గ సమావేశం జరిగింది. నిన్నటి రోజున బోగోలు మండలం సమావేశం జరిగింది. త్వరలో దగదర్తి మండల సమావేశం కూడా పెట్టుకొని నియోజకవర్గం అంతా ప్రచార కార్యక్రమం, మనందరికీ ఒక కార్యాచరణ కావ్య కృష్ణారెడ్డి గారు, సుబ్బానాయుడు గారు మీ అందరితో మాట్లాడి ఓ ప్రణాళిక ప్రకారం మనం ఎన్నికల్లో పనిచేసేదానికి అందరూ సిద్ధం కావాలి. అల్లూరు మండలం నేను రాజకీయాల్లోకి వచ్చి బాధ్యతలు తీసుకున్నాక 94, 99, 2004, 9, 14, 19 6 సార్లు ఎన్నికలు జరిగితే 83 తెలుగుదేశం బెజవాడ పాపిరెడ్డి గారు గెలిచారు. అల్లూరు భారీ మెజార్టీ ఇచ్చారు. 85 జగ్గా వెంకయ్య గారు ఇండిపెండెంట్ గా బెజవాడ కుటుంబం నుంచి బెజవాడ దశరామరెడ్డి గారు పోటీ చేసిన అల్లూరు మండలం జగ్గా వెంకయ్య గారిని ఆదరించింది 85లో. 89లో మన సొంత మండల వాసి మొట్టమొదటిసారి కాకమరెడ్డి కుటుంబానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయడం, అత్యధిక మెజారిటీ 89లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇప్పటిదాకా 83, 85, 94, 99, 2009, 2014, 2019 అన్ని సార్లు కూడా 89, 2004 తప్పితే 83 నుంచి 2019 దాకా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ అందించింది అల్లూరు మండలం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. మనం పెద్ద పెద్ద నాయకులు ఏకమైనటువంటి పరిస్థితుల్లో కూడా 2004 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారిపోయారు, అశోక్ రెడ్డి గారు పార్టీ మారిపోయారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఓడిపోయి 94, 99 ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో ఒకవైపున కాంగ్రెస్ గాలి మస్తాన్ రావు గారిని ఎన్నికల్లో పోటీలో పెట్టాం. పెద్ద లీడర్లు అందరూ కంటికి కనిపించకుండా పోయారు. ఎవరైతే సామాన్య కార్యకర్తలు, ఎవరైతే పార్టీ మీద అభిమానం, తెలుగుదేశం పార్టీ జెండా నిలబెడతామని ప్రతి గ్రామాన నిలబడి సైనికులుగా పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ 2004 ఎన్నికల్లో. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, ఈ మండలంలో అది బీదా రవిచంద్ర గొప్పతనమో మరొకరు గొప్పతనమో కాదు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభిమానంతో పడి సచ్చే కార్యకర్తలు ఉన్నటువంటి మండలం అల్లూరు మండలం అని చెప్పి చెప్పక తప్పదు. ఇక్కడ 2004లో భారీగా ఓడిపోయాం ఈ మండలంలో. 2006 వచ్చేటప్పటికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఈ మండలమే, విష్ణువర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నారు, మేడ అశోక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మండలానికి పోటీ చేశారు. నేను వచ్చి అల్లూరులో కూర్చుంటే ఎంపీటీసీ పోటీ చేసేదానికి ఎవరు ముందుకు రాలా. మా తమ్ముడిని జెడ్పీటీసీగా పోటీ చేయమంటే ఓడిపోద్ది కాబట్టి నన్ను పోటీలో పెడుతున్నాడు మా అన్నని చెప్పుకున్నాడు నా చుట్టూరు ఉన్న వాళ్ళందరికీ. మా అన్నను పోటీ చేయమంటుంటే చంద్రమోహన్ రెడ్డి ఆయన పెళ్లకూరు నుంచి పోటీ చేశాడు చైర్మన్ గా. మా అన్నను పోటీ చేయమంటే పక్కనున్న ఆరుణ్ రషీద్కి, పలగాటి సేనకి ఇది ఎట్టా 3000, 4000 ఓడిపోయేది కాబట్టి నన్ను పెడుతున్నారు లేవయ్యా పోటీ అని చెప్పి
రోజు ఉంటే ఆ షాపుల్లో. చనిపోయారు రామశెట్టి వెంకటేశ్వర్లు గారి ఇంట్లో ఊళ్ళో కార్యాలయం పెట్టాం. కార్యకర్తల బలమేందనేది ఆ ఎన్నిక ఒక ఉదాహరణ. 2006 ఎన్నిక రేపాల శంకర్రెడ్డి ఇంటికి పోయా, అయ్యా శ్రీదేవమ్మని మోపూరి ఎంపీటీసీగా పెడతామంటే అప్పటికే అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఆ ఇంట్లో. శంకరయ్య నేను మోపూరు నుంచి పోటీ చేస్తున్నా, నువ్వు మోపూరుకు రావద్దని చెప్పి అప్పటికే అయిపోయింది. శంకరయ్యని ఎంపీటీసీగా పోటీ పెట్టమంటే ఎందుకయ్యా ఓడిపోయే సీటుకి నా భారీ వీధుల్లో తేవడం అన్నాడు. అది పరిస్థితి 2006లో 4 ఓడిపోయాక. కానీ మీ అందరి సహకారం, మీ అందరి పట్టుదల, మీ అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఒకే ఒక్క లక్ష్యం, 15 ఎంపీటీసీల్లో 12 గెలిచినాయి అంటే అది మీ శక్తి అని చెప్పి అది మా గొప్పతనం కాదు. పోటీ చేయడానికి, నామినేషన్ చేయడానికి భయపడ్డ స్థాయి నుంచి 15కి 12 ఎంపీటీసీలు గెలిచాం. ఓడిపోయే సీటుకి నాకెందుకని నామినేషన్ వేసిన బీదా గిరిధర్ 4700 ఓట్లతో జిల్లా పరిషత్ మెంబర్గా గెలిచారు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఎవరున్నా ఈరోజు పేద రవిచంద్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రేపు ఇంకొక ఆయన రావచ్చు. 83 నుంచి ఇప్పటిదాకా 2 ఎన్నికలు తప్పితే మిగతా ఎన్నికలంతా ఈ మండలంలో మెజారిటీ వచ్చింటే అది మీకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ. అది నందమూరి తారక రామారావు గారున్నా, చంద్రబాబు నాయుడు గారున్నా, తెలుగుదేశం పార్టీ మాది అని జెండా మోసే కార్యకర్తలు. అందుకే ఈ ఎన్నిక కూడా ఈరోజు ప్రతాప్ రెడ్డి గారికి తోడు బీదా మస్తానరావు గారు మళ్ళీ తోడయ్యాడు. ఆనాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేడ అశోక్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ ఒకటిగా ఉన్నప్పుడు బిక్కు బిక్కుమంటూ ఎలక్షన్లు చేశారు 2006 ఎన్నికల్లో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 4 సంవత్సరాల 10 నెలలు బెదిరించారు, అదిరించారు, భయపెట్టారు, కేసులు పెట్టారు. రకరకాలుగా ఈ మండలంలో ఎవరు అధికారంలో ఉన్నా, అది కాటంరెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నా, జక్కా వెంకయ్య గారు ఉన్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నా, మస్తాన్ రావు గారు ఉన్నా, ఎప్పుడూ గౌరవంగానే నడిచినాయి ఇక్కడ రాజకీయాలు. రాజకీయంగా పోరాటాలు చేసుకున్నా, గ్రామాల్లో కక్షలున్నాయి, వివాదాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మితిమీరి ప్రవర్తించినటువంటి పరిస్థితులు లేవు. ఈ 4 సంవత్సరాల 10 నెలలు చూసాం. ఘోరమైనటువంటి పరిస్థితి, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు. ఈరోజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదల మీలో ఉంది. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు అల్లుడు ఇక్కడ అభ్యర్థిగా ఏ విధంగా వచ్చాడో, మన మండలం బిడ్డ ఆయన కూడా అల్లూరికి మేనల్లుడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఇదొక శుభ పరిణామాన్ని మీకు తెలియజేస్తున్నారు. ఈరోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనది మన పక్కనే, ఇది ఇందుపూర్ పంచాయతీలోనే ఉందనుకుంటా ఈ మండపం. ఈ గ్రామవాసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. భవిష్యత్తులో ఆయన నిర్ణయం తీసుకుంటారు త్వరలో అనేటువంటి పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకు ఇవన్నీ ఒక్కసారి తెలియజేస్తున్నామంటే, ఇక్కడ అభివృద్ధి అంటే 5 సంవత్సరాలు మనం తెలుగుదేశం శాసనసభ్యుడిగా మస్తాన్ రావు గారు ఓడిపోయినా 2014 నుంచి 19 దాకా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2009 నుంచి 14 దాకా శాసనసభ్యుడిగా ఉన్నా ఏమి అభివృద్ధి చేశాము. జక్కా వెంకయ్య గారు ఉన్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నా, మస్తాన్ రావు గారు గెలిచినా
ఓటేయండి అని చెప్పి. ఇది మేము ఇక్కడ ఈ పని చేసి పెట్టాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి అడిగి ధైర్యంగా మనం ముందుకెళ్ళొచ్చు. అందుకే 40 రోజులే ఉంది మనకి, ఇంకా 2 నెలలు 2.5 నెలలు అనుకుంటున్నారు. ఈరోజు 21వ తారీఖు, ఇంకా 8 రోజులు. మార్చి 31, 39 రోజులు. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 లోపల ఎప్పుడైనా ఎలక్షన్ ఉండొచ్చు. 40 రోజులు కష్టపడదాం, 40 రోజులు కష్టపడదాం. అల్లూరు మండలంలో తిరుగులేని మెజారిటీ కావ్య కృష్ణారెడ్డి గారికి ఎంపీ అభ్యర్థికి అందిస్తాం. ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం. మళ్ళీ ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని నిలబెట్టేదానికి అందరం సమిష్టిగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, అనేక మంది గడిచిన 2 మాసాలుగా కావ్య కృష్ణారెడ్డి గారికి కావల బాధ్యతలు ఇస్తారన్నప్పటి నుంచి ఈ మండలంలో అనేక అనుమానాలు ఉన్నాయి. వాళ్ళందరూ కింద కూర్చొని నవ్వుతున్నాడు. ఎందుకంటే రాజకీయాల్లో బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు. మీ అనుమానాలు ఇప్పటికే నేను చాలా తీర్చా. అయ్యా, ఏం ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా మేము పార్టీని కాపాడుకున్నామో, భవిష్యత్తులో కూడా కావ్య కృష్ణారెడ్డి గారు, సుబ్బానాయుడు గారు, నేను అందరం కలిసి అదే విధమైనటువంటి అండదండలు మీకు అందిస్తామని. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా దానికి మీరెవ్వరు కూడా ఇతర ఆలోచనలు చెయ్యదు. ఎందుకంటే ఆయన మండల పరిషత్ అధ్యక్షుడిగా చేశాడు, బ్యాంకు ప్రెసిడెంట్గా చేశాడు. ఒక మండలం, జిల్లా రాజకీయాల్లో అనేక మందితో ప్రయాణం చేసినటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు. ఉంటాయి కొన్ని సమస్యలు, మనం కూడా కొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నాం. అవసరమైన దగ్గర కలుపుకుందాం, గెలుపుకు అవసరమైనటువంటి వారందరినీ తీసుకొద్దాం. ఎక్కడైతే ఏదైనా సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీతో కూర్చొని, మీతో మాట్లాడి వాటిని పరిష్కరించే నాయకత్వ సమస్య లేకుండా, ఇబ్బందులు లేకుండా మనం వాటిల్ని సరిదిద్దేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 1994 నుంచి ఇప్పటి వరకు మండలంలో ఎక్కడైనా బొరిపడ్డ ఇసుకపల్లి పంచాయతీ భారీ మెజారిటీ ఇస్తూ ఉండింది. దాంట్లో కాపాడుకుంటూ వచ్చాం. ఈరోజు వాస్తవాలను ఒప్పుకోవాల్సిందే. గత ఎన్నికల్లో 4000 వచ్చింది ఇసుకపల్లి పంచాయతీ మెజారిటీ. ఇప్పటిదాకా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికకి మెజారిటీ పెంచాలి తప్పితే ఎక్కడ తగ్గల. కానీ రేపు ఎన్నికల్లో ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. మస్తాన్ రావు గారు అవతల పార్టీలోకి పోయాక ఆయన కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అక్కడ. అందుకని ప్రతి గ్రామం, ప్రతి ఊరు నుంచి ఒక 100 ఓట్లు పెంచండి గతం కంటే. ఎందుకంటే ఇసుకపల్లిలో పొరపాటున ఏదైనా మెజారిటీలు తక్కువ వస్తే దాన్ని మిగతా పంచాయతీలు, అల్లూరు మొత్తం గతం కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే నిన్ననే సవాల్ విసిరారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మస్తాన్ రావు గారు పోయి 2000 మెజారిటీ ఇసుకపల్లి నుంచి తీసుకొస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ 2000 మెజారిటీ తగ్గనేమో అని చెప్పి. మంచిదే, 4000 నుంచి 2000కి వచ్చాడు మా అన్న. అంటే ఎక్కువ చేసినట్టున్నాడు. ఎందుకంటే ఒక 1000 ఓట్లు తగ్గితే అది ఇదవుతుంది కదా. మాకు కూడా భయం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు పోయి ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఒకే కుటుంబం, మా ఇద్దరిని ఆదరించిన మండలం 91 నుంచి 2019 దాకా ఇద్దరిని గౌరవించారు. ఇద్దరు వెనక వచ్చారు, ఇద్దరం ఉపయోగపడ్డాం, విడిపోయాం. ఆయన ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు, నేను ఇదే పార్టీలో కొనసాగుతూ జక్కా వెంకయ్య గారికి కష్టపడ్డా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కష్టపడ్డా, మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి పనిచేశారు, మస్తాన్ రావు గారికి పనిచేశారు. ఈ మండలంలో ఎవరు సర్పంచులుగా నిలబడ్డా, ఎంపీటీసీలుగా నిలబడ్డా వాళ్ళు ఎవరు మనిషా? నాకు అశోక్ రెడ్డి వ్యతిరేకంగా చేసిన, నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఓటమికి కారణమైన ఈ మండలంలో నాయకులు మళ్ళీ 4 రోజులకి సర్పంచ్ వస్తే
అనురాధను సర్పంచ్ చేసిన దాకా అల్లూరులో కూర్చొని సర్పంచ్ చేసిపోయా. సర్పంచ్ వదిలేశారు 2001లో గెలవలేమని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎందుకయ్యా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు పోటీ చేయాలంటే, నాకు కాదు సార్ పొరుగు పోయేది, నేను ఓడిపోయా జిల్లా పరిషత్ చైర్మన్ గా, కానీ మీ పొరుగు పోంది. మీరు మంత్రి, అల్లూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ గెలిచి చూపిస్తామని చెప్పి అల్లంపాటి సీతారామరెడ్డి గారు, నేను అశోక్ రెడ్డి గారికి నచ్చజెప్పి నా ఓటును ఆలోచించలా. అల్లూరు హెడ్ క్వార్టర్ సర్పంచ్ గెలిచి చూపించాలని చెప్పి ఓటమి మర్చిపోయి అనురాధను సర్పంచ్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా అల్లూరులో నిలబెట్టాం. ఎందుకంటే గెలుపోవటం సహజం. ఒక్కోసారి రాజకీయాల్లో విభేదాలు నష్టం కూడా చేస్తాయి. ఎందుకు ఈ విషయం ఎత్తేనంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత, 23 సంవత్సరాల తర్వాత నేను ఓడినా, నన్ను ఇబ్బంది పెట్టినా, నా ఓటమికి ప్రయత్నం చేసినా నేను పార్టీయే చూశాను. ఆ ఓటమి ఆ రోజుతోనే మర్చిపోయాను. నన్ను మళ్ళీ ఎవరు జిల్లా పరిషత్ చైర్మన్ చేయలేరు కదా. నియోజకవర్గ కేంద్రాన్ని సర్పంచ్ గెలుచుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి అల్లూరు పంచాయతీని రాజీకి వదిలేస్తే అంతకంటే అవమానం ఏముంటుందని వచ్చి ఇక్కడ కూర్చొని సర్పంచ్ ఎన్నిక చేసి, అది మీకు ఒకసారి రాజకీయాల్లో మన వ్యక్తిగత విభేదాలు, మన సమస్యలు, కుటుంబంలో భార్యాభర్త ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటి ఉంటామా? ఉదయం తిట్టుకుంటాం, మధ్యాహ్నం కలుస్తాం, రాత్రికి మళ్ళీ అరుచుకుంటాం, మళ్ళీ తెల్లారు లేచిపోతా ఉంటాం. అందుకే మనం మన మధ్యన ఎన్ని సమస్యలు ఉన్నా పార్టీ గెలుపు ఒక్కటే ఆలోచన చేయాలి. పార్టీ గెలిస్తేనే మీకైనా మాకైనా గౌరవం. పార్టీ గెలవకుండా, మెజారిటీలు తేకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తలే మనకు కావాల్సిన పనులు జరిగిపోతాయి అనే ఆలోచన మీరు చేయరు, ఎప్పుడు లేదు. అటువంటి పరిస్థితులు ఏనాడు మండలంలో లేవు. అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ జెండా మోసారు. 4 సంవత్సరాల 10 నెలలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చివరిగా మీ అందరినీ కోరేది ఒక్కటే, అందరం సమిష్టిగా పనిచేసి అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేదానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే గత విషయాలన్నీ ఆయన ఎప్పుడు అల్లుడికి వచ్చుంటాడు, అల్లుడు పోలేరమ్మ గుడికో, లేకపోతే అత్తగారి ఇంటికో, లేకపోతే ఏదో కార్యాలయం గురించి మనం పెట్టిన తినిపోయి ఉంటాడు. ఆయనకు అన్ని విషయాలు తెలిస్తే రేపు కృష్ణన్న ఫోటోని అందించి పేటలో నిలేసేదానికి ఉంటుందని చెప్పాం.